నమస్కారం. నా పేరు డాక్టర్ పురూధవన్. ఈ వీడియోలో మనం మీ వైపు వస్తున్న ఒక ప్రమాదం గురించి మాట్లాడబోతున్నాం. అది అంటే చలి. మనందరికీ తెలుసు. ఈసారి ఇండియాలో లానినా ప్రభావం ఉంది. లానినా ప్రభావం అంటే ఏమిటంటే మాన్సూన్ వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా పడతాయి. ఆ తర్వాత వచ్చే చలి మరింత తీవ్రమైనదిగా ఉంటుంది. గత సంవత్సరం మనం చూసినట్లయితే చలి అంతగా ఎక్కువగా రాలేదు. ఇంతవరకు మనం మోటా బట్టలు కూడా బయటకు తీసి వేసుకోలేదు. కానీ ఈసారి ఉన్న అంచనాలు, వాతావరణ సూచనలు ఏమంటున్నాయంటే, ఈసారి సాధారణం కంటే ఎక్కువ చలి పడబోతోంది. ఇప్పుడు చలి పడితే దాని ప్రత్యక్ష ప్రభావం పారాలిసిస్ ఉన్న రోగులకు, లకవే ఉన్న రోగులకు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే బట్టలు మోటాగా అయిపోతాయి. వ్యాయామం చేయడం జాడదు. బహుశా మీకు ఇలా అనిపించవచ్చు. కాదు. చలి ఎక్కువగా పడినప్పుడు మన కండరాలు గట్టిగా మారడం మొదలవుతుంది. అందులో ముడతలు రావడం మొదలవుతుంది. గట్టిగా మారడం మొదలవుతుంది. అలాగే మన శరీరంలో ఎక్కడైతే నొప్పి ఉందో అది పెరుగుతుంది. ఇప్పుడు ఈ చలిని మనం ఎలా నివారించాలి? నొప్పిని ఎలా నియంత్రణలో ఉంచాలి అనేది ప్రతి లకవ రోగికి తెలుసుకోవడం అవసరం. ముందుగా మీరు అర్థం చేసుకోండి. ఈ నొప్పి అనేది 2 రకాలుగా. ఒకటి లకవే రోగుల్లో కనిపించేవి. ఒకటి మస్క్యులర్ పెయిన్ అంటే ముడతలు గట్టిగా మారడం. ఈ గట్టిగా మారడం, ముడతలొచ్చే నొప్పనేది మాంసపేశుల వల్ల వస్తుంది. మరియు మనం మాంసపేశులను ఒత్తితే దీనికి ఉపశమనం లభిస్తుంది. మీకు నొప్పి ఉన్న చోట ఒత్తితే ఉపశమనం లభిస్తే అది మస్క్యులర్ పెయిన్ అయితే అక్కడ సాధారణ వేడి పెట్టుకుంటే మీకు ఉపశమనం మొదలవుతుంది. అక్కడ మీరు తేలికగా మసాజ్ చేస్తే కూడా మీకు ఉపశమనం మొదలవుతుంది. మీరు కొంచెం మందపాటి బట్టలు ధరిస్తే మీకు సౌకర్యంగా ఉంటుంది. ఇవి చిన్న చిన్న పద్ధతులు. వీటితో మనం మస్క్యులర్ పెయిన్‌లో మందులు లేకుండా ఉపశమనం పొందవచ్చు. దరిద్రు చాలా ఎక్కువగా ఉంటే అప్పుడు మీరు అనల్జెసిక్ క్రీమ్స్ వాడవచ్చు. లేదా పెయిన్ కిల్లర్ మాత్రలు తీసుకోవచ్చు. కానీ వీటిని మనం ఎంతైనా తప్పించుకోవాలి. ఎందుకంటే వీటి ప్రభావం ముగిసిన వెంటనే దర్దు మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మాంసపేశుల్లో ఉన్న ఆ గట్టితనం అలాగే ఉంటుంది. దర్దును మనం తాత్కాలికంగా తగ్గించవచ్చు. కానీ దాని వెనక ఉన్న కారణాన్ని తొలగించకపోతే దర్దు మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుంది. మనం మాట్లాడుకున్నట్టు దర్దు 2 రకాలుగా ఉంటుంది. లకవే రోగుల్లో ఒకటి మస్క్యులర్ పెయిన్. రెండవది మనం చూస్తాం. అది న్యూరోలాజిక్ పెయిన్. ఇప్పుడు న్యూరోలాజిక్ పెయిన్ అంటే ఏమిటో దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పేషెంట్ కూర్చునుంటాడు. తానే ఒత్తినా ఏవి జరగడు. కానీ మీరు మీ చేతిని వారి చేతిపై పెట్టినా వారు అరుస్తారు. ఫిజియోథెరపిస్ట్ వస్తాడు. చేతితో తాకుతాడు. వారి ఇంటినంతా హడావుడిగా చేస్తాడు. అంతా పక్క వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇక్కడ వారింట్లో ఏదో జరుగుతుందని. ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అక్కడ కలిగే నొప్పి న్యూరోలాజిక్ పెయిన్. తాకినప్పుడు ఎలాంటి నొప్పి లేదు. ఎలాంటి గాయం లేదు. ఎలాంటి ఎముక విరగలేదు. ఎలాంటి మాంసం చీలలేదు. ఏమీ జరగలేదు. కానీ నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది. ఇంటి వాళ్ళకు ఇది నాటకం చేస్తున్నారని అనిపిస్తుంది. తాము తాకుకుంటే ఏమీ ఉండదు. కానీ ఎవరో తాకితే మాత్రం వీరు అంతగా అరవడం, కేకలు వేయడం మొదలుపెడతారు. ఈ నొప్పిని న్యూరాలజిక్ పెయిన్ అంటారు. ఈ నొప్పి మాంసపేశుల్లో, ఎముకల్లో ఎక్కడా లేదు. ఈ నొప్పి ఎక్కడ? అంటే మనం ఎవరినైనా తాకినప్పుడు తాకిన అనుభూతి రావాలి. కదా! మీరే మీని తాకితే ఎలా అనిపించాలి అంటే, ఒక వేడి చేతి లేదా చల్లని చేతి మీను తాకినట్టు అనిపించాలి. కానీ మీ మెదడు ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేయలేకపోతే ఏమవుతుంది? మీరు తాకారు. తాకిన సిగ్నల్ ఎళ్ళింది. కానీ మెదడుకేమనిపించిందంటే, ఎవడో దండాతో కొట్టినట్టు. అయితే దండాతో కొట్టినట్టు అనిపించినప్పుడు, ఇక్కడెలా నొప్పొచ్చింది? దండతో కొట్టినట్టు నొప్పి. అందుకే రోగి అరుస్తాడు. ఎవరైనా తాకినప్పుడు రోగి అంతగా ఏడుస్తాడు. ఎందుకంటే అతనికొచ్చే నొప్పి న్యూరలాజికల్ నొప్పి అవుతుంది. అక్కడ సమస్య ఎప్పుడు రోగిది కాదు. రోగి శరీరానిది కాదు. మజిల్స్‌ది కాదు. ఎముకలది కాదు. అక్కడ సమస్య మెదడుదే. ఎక్కడ క్లాట్ ఏర్పడిందో లేదా నరము పగిలిందో అట్టడే. అయితే మెదడులో ఏ భాగానికి నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అన్న దానిపై ఆధారపడి రోగికి న్యూరలాజికల్ నొప్పి వస్తుందా లేదా అన్నది నిర్ణయించబడుతుంది. అందరికీ ఇది ఉండదు. కేవలం 10-20% రోగులకే ఇదొస్తుంది. మరియు వారికొస్తే అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మస్క్యులర్ నొప్పికి మేము చెప్పేదేమిటంటే, మీరు దాన్ని కొంచెం వేడి చేయండి, కొంత వేడివ్వండి, ఉపశమనం వస్తుంది. కానీ న్యూరోలాజికల్ నొప్పిలో మేమేమి చేయాలి అంటే, రోగికి ఉపశమనం కలగాలి. అందుకే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఏదైనా చికిత్స చేయాలంటే, అది మెదడుకే చేయాలి. అక్కడే క్లాట్ ఏర్పడింది. అక్కడే నరం పగిలింది. ఇప్పుడు మన మెదడు అనేది చాలా సంక్లిష్టమైన అవయవం. దీనికి కొన్ని ప్రత్యేకతలు, కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. మనము దీని ప్రత్యేకతలు, లోపాలను అర్థం చేసుకుంటే, వాటి ప్రకారం మన మార్గాలను ఏర్పరచుకుంటాము. మెదడులో ఎప్పుడైనా నష్టం జరిగితే, దానికి భర్తీ చేయడానికి మెదడు న్యూరోప్లాస్టిసిటీని ఉపయోగిస్తుంది. ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది ఒక విధమైన యంత్రాంగం. దీని సహాయంతో కణాలు తమను తాము తిరిగి అమర్చుకుంటాయి. చనిపోయినవి తిరిగి బతికిపోవడం లేదు.
కానీ కణాలు తమ ఫంక్షనాలిటీ, నిర్మాణంలో మార్పులు తీసుకువచ్చి మీరు కోల్పోయిన సామర్థ్యాన్ని తిరిగి పొందేందుకు సహాయపడతాయి. ఇది ప్రతిపక్షవాతం రోగిలో తప్పనిసరిగా జరుగుతుంది. అందువల్ల పక్షవాతం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న వారు మీ కళ్ళను మూసుకుని మీకు మొదటి రోజు పక్షవాతం వచ్చిన ఆ రోజును గుర్తు చేసుకోండి. ఆ సమయంలో మీ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కానీ ఆ తర్వాత 6 నెలల్లో మీలో చాలా మంచి మెరుగుదల వచ్చింది. ఇప్పుడు మీకు అనిపించొచ్చు అది మందులు తీసుకోవడం వల్ల జరిగిందని, లేదా గురుద్వారానికి వెళ్ళడం వల్ల, ఆలయానికి వెళ్ళడం వల్ల, మజార్‌కి వెళ్ళడం వల్ల జరిగిందని. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మొదటి 6 నెలల్లో ప్రతి పేషెంట్‌లో మెరుగుదల తప్పనిసరిగా జరుగుతుంది. మీరు మందులు తిన్నా, తినకపోయినా ఇది జరుగుతుంది. ఈ మెరుగుదల ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే శరీరం తన గాయాలను తానే నయం చేసుకుంటోంది. అలాగే అది తన గాయాలను నయం చేసుకుంటూ పోతే న్యూరోప్లాస్టిసిటీ సహాయంతో మీ శరీరంలో మార్పులు కనిపించడం మొదలవుతుంది. ఈ న్యూరోప్లాస్టిసిటీతో సమస్య ఏమిటంటే ఇది మొదలైన తర్వాత మొదటి 6 నెలల వరకే కొనసాగుతుంది. ఆ తర్వాత ఇది ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఇది ఆగిపోతే పేషెంట్‌లో మెరుగుదల రావడం కూడా ఆగిపోతుంది. అందుకే అదే మందు, అదే వ్యాయామం. మీరు చేస్తున్న అదే పనులు ముందు ఉపశమనం ఇచ్చేవి, ఇప్పుడవి ఉపశమనం ఇవ్వడం లేదని మీరు చూస్తారు. మరియు సమయం గడిచే కొద్దీ అక్కడ మనకు నిరాశ మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలు పనిచేయడం లేదు. అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ బ్రెయిన్‌లో న్యూరోప్లాస్టిసిటీని ప్రారంభించాలి. బ్రెయిన్‌లో మళ్ళీ న్యూరోప్లాస్టిసిటీ ప్రారంభమైతే ముందు వచ్చిన మెరుగుదల మళ్ళీ రావడం మొదలవుతుంది. అంటే మీరు స్వయంగా చూశారు. మీ వ్యాధి పాతదై ఉండొచ్చు. న్యూరోప్లాస్టిసిటీ ఆగిపోయి ఉండొచ్చు. కానీ దాన్ని మళ్ళీ ప్రారంభించవచ్చు. దీనిలో ఆహారం, మందులు, వ్యాయామం మీద శ్రద్ధ పెట్టాలి. ఈ 3 విషయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రోగిలో చాలా మంచి మెరుగుదల మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే మీరు మీ శరీరాన్ని వేడిగా ఉంచాలి. బాగా వేడిగా ఉంచుకోండి. దర్దు మస్కులర్ అయితే ఆ ప్రాంతంలో వేడి పట్టించి విశ్రాంతి తీసుకోండి. మందులు తినడం మీరు నివారించండి. అవసరమైతే మీరు మసిల్ రిలాక్సెంట్ తీసుకోవచ్చు. మీకు న్యూరలాజిక్ పెయిన్ అనిపిస్తే అది ఎలాంటి మందులతోనూ ఉపశమనం ఇవ్వదు. మీరు చూసే రోగి అరుస్తూ, నొప్పితో బాధపడుతూ ఉంటే దాన్ని తేలికగా తీసుకోకండి. మరియు అతను నటిస్తున్నాడని అనుకోకండి. ఆ నొప్పి నిజంగానే జరుగుతుంది. దాన్ని పరిష్కరించడానికి మార్గాన్ని నేను మీకు ఇప్పటికే చెప్పాను. ఇంకా మీ మనసులో ఎలాంటి సందేహం మిగిలినా, ఏదైనా అడగాలనుకుంటే ఎప్పుడైనా స్వాగతమే. మీరు వచ్చి కూడా కలవచ్చు. అలాగే డాక్టర్ల పూర్తి బృందం ఉంది. మీరు వారితో కూడా మాట్లాడవచ్చు.